హలో నమస్తే నేను మీ లత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, హెల్తీగా ఉండాలనుకుంటున్నారో డెఫినెట్గా నా ఛానల్ మీ అందరికీ యూజ్ అవుతుంది. సో మొదటగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను ఈరోజంతా ఏం తిన్నాను హెల్తీ విధంగా, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ అన్నీ కూడా నేను స్క్రీన్లో మెన్షన్ చేస్తూ ఉంటాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ కూడా నేను ప్రోటీన్ రిచ్తోనే స్టార్ట్ చేస్తాను అండ్ ఈజీగా ఉండేలాగా చూసుకుంటాను అనమాట. సో తక్కువ టైంలో అయిపోయేలాగా ఎప్పుడైతే మనం డే కరెక్ట్ విధంగా కరెక్ట్ ఫుడ్తో స్టార్ట్ చేస్తామో ఆ రోజంతా మనకి హెల్దీ ఫుడ్డే తినాలనిపిస్తుంది. ఎలాంటి చెత్త తిండి తినే ఆలోచన కూడా రాదనమాట. సో నేను ఇక్కడ సోక్ నట్స్ తింటున్నాను మొదటగా, దాని తర్వాత ఫ్రూట్స్ తింటానమాట. ఫ్రూట్స్ ఎప్పుడు కూడా నట్స్, ఫైబర్ ఇవన్నీ తిన్న తర్వాతే గుడ్ ఫ్యాట్, ప్రోటీన్స్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తినచ్చు అనమాట. అండ్ బనానా ఇక్కడ చూపించినట్టు కొంచెం అన్రైప్ బనానా తింటే కనుక మనకి గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కోకోనట్ వాటర్లో చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. సో డే అంతా నాకు ఒమేగా 3 బ్యాలెన్స్ చేయడానికి, ALA omega 3 బ్యాలెన్స్ చేసుకోవడానికి అని చెప్పి. అండ్ కోకోనట్ వాటర్ మంచి ఎలక్ట్రోలైట్ కూడా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఉసిరికాయ రెసిపీ చూపించమని అడిగారు నన్ను శ్రవంతి గారు. డెఫినెట్గా నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను ఉసిరికాయని ఎట్లా ఫర్మెంట్ చేసుకుని కాంజీ చేసుకుంటాను ఆ రెసిపీ డెఫినెట్గా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉసిరికాయ ఫర్మెంట్ చేసుకుని ఆ వాటర్ని కాంజీ అంటారు, ఆ కాంజీ వాటర్ని తాగేస్తూ ఉంటాను. అండ్ ఉసిరికాయని నేను ఎవ్రీడే కన్జ్యూమ్ చేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్ తర్వాత డెఫినెట్గా కన్జ్యూమ్ చేస్తాను, ఎందుకంటే నా బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఎక్కువగా ఐరన్ ఉంటుంది. లైక్ నట్స్ లాంటివి ఎక్కువ తింటాను అనమాట, మొలకలు లాంటివి ఎక్కువ తింటాను. ప్లాంట్ బేస్డ్ తిన్నప్పుడు మనకి ఐరన్ లభించదు, ఎందుకంటే అవన్నీ నాన్ హీమ్. సో వైటమిన్ సి రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే కూడా 90 mg పర్ డే మనం వైటమిన్ సి తీసుకోవాలి. దానికి మించి ఎక్కువ వైటమిన్ సి తీసుకున్నా కూడా మనకి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో 90 mg పర్ డే సరిపోతుంది. సో నేను ఒక ఉసిరికాయ తింటాను అండ్ మిగతా వాటిల్లో కూడా వెజిటేబుల్స్లో వైటమిన్ సి ఉంటుంది. సో సరిపోతుంది. నేను ఇక్కడ జొన్న రొట్టి రెసిపీ చూపిస్తున్నాను. నేను చాలామంది కమెంట్ చేశారు జొన్న రొట్టి రెసిపీ చూపించమని. ఇక్కడైతే నేను జొన్నల్ని ఆడిస్తానమాట. నార్మల్ ప్యాకెట్లో దొరుకుతాయి కదా, అవి కాకుండా మిల్లులో ఆడించిన పిండి తీసుకుంటాను. ఇక్కడ నేను కేజీ జొన్నలకి నేను ఒక 100 గ్రాముల ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసి ఆడిస్తానమాట. ఇంకా వీటిలో ఇంకేమీ యాడ్ చేయలేదు, కంప్లీట్లీ జొన్నలు. అంటే మల్టీగ్రెయిన్ ఆట అని కాదు, మల్టీగ్రెయిన్ ఆట కంట నాకు జొన్న రొట్టి తింటే చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. అండ్ ఎవరైతే మొదటిగా మిల్లెట్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారో 1 by 1గానే మన డైట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మల్టీగ్రెయిన్ ఆటాకి ఎప్పుడు వెళ్ళాలంటే బాగా జిమ్ చేసి బాగా యాక్టివిటీ బాగుంది, మన గట్ హెల్త్ బాగుందో వాళ్ళు మాత్రమే మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ తీసుకోవడం గుడ్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇక్కడ నేను రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 10 grams అంటే ఒక స్పూను గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇది జస్ట్ మీకు చూపించడానికి ఒక ఆప్షన్ లాగా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను కేజీ పిండికి 100 గ్రామ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసి ఆడించాను అనమాట. ఇది నేను మీకు చూపించడానికి అని చెప్పి మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా ఫ్లాక్స్ సీడ్స్ని మనం పిండిలో ఆడించుకుంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్ తిన్న ఫీలింగ్ రాదు. అండ్ చాలామందికి ఫ్లాక్స్ సీడ్స్ నచ్చదు కదా, పోదు కదా. సో ఈ విధంగా తినేటప్పుడు మనకి ఫ్లాక్స్ సీడ్స్ కూడా మంచిగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి రోజున మనం 10 గ్రాముల అంటే పర్ హెడ్ 10 గ్రాముల ఫ్లాక్స్ సీడ్స్ కన్జ్యూమ్ చేసుకుంటే omega 3 ALA కూడా బ్యాలెన్స్ అవుతుంది. నేను ఏ గ్లాస్తో పిండి తీసుకున్నానో దాంతో 1.5 మాత్రమే హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదే జొన్న రొట్టి చాలామంది వేడి నీళ్ళలో వేసి పిండి చేస్తారు, బట్ నాకు ఇది హెల్దీ వేలో అనిపించింది. ఈజీ వేగా అనిపించింది అనమాట. సో స్పూన్తో ఇలా చేస్తే కొంచెం సేపటికి అది మైల్డ్గా చల్లారిపోతుంది. అంటే గోరెచ్చిగా ఉండగానే మనం కలుపుకుంటే బెస్ట్. నాకు ఇది హ్యాబిట్ అయిపోయింది. అలవాటు లేని వాళ్ళైతే చెయ్యి ఒకసారి చన్న నీళ్ళలో తడుపుకొని, అంటే నార్మల్ కోల్డ్ వాటర్లో తడుపుకుని దాన్ని పిండి చేసుకుంటే చెయ్యి కాలకుండా ఉంటుంది. అండ్ పిండి కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో నేను ఇలాగే పిండిని కలుపుకుంటాను, జొన్నల రొట్టెలు చేయడం చాలా టఫ్ అనిపిస్తుంది, బట్ కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ పిండి కలుపుకున్న తర్వాత 1 hour రెస్ట్ ఇస్తే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఎప్పుడు కూడా పిండిని 1 hour రెస్ట్ ఇస్తే మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఇక్కడ స్పెషల్లీ జొన్నలు అయితే కంపల్సరీగా రెస్ట్ ఇచ్చుకోవడం బెస్ట్. ఇక్కడ పిండి చూసారా సాగట్లేదు, గోధుమ పిండి సాగుతుంది, ఇవి సాగదు, అందుకే దీన్ని గ్లూటెన్ ఫ్రీ కూడా అంటారు. జొన్నలు చాలా విధంగా మంచిదన్నమాట. సో ఈ పిండిని నేను ఇలా రౌండ్ తీసుకున్నాను, ఒక 5 rotis చేసుకుంటాను అంతే. దీన్ని నేను ఇలా పిండితో ఫస్ట్ ఇలా చూపించినట్టు నా వీడియోలో చూపించినట్టు చేసుకుంటాను, స్ప్రెడ్ చేసుకుంటాను. జొన్న ఏంటంటే
ఊరికే డెలికేట్గా ఉంటుంది, అంటే గ్లూటెన్ ఫ్రీ కదా, సాగదు కదా, ఇరిగిపోతుంది అనమాట. సో అందుకే జాగ్రత్తగానే మనం పిండిని ఇలా ఒత్తుకుంటే, చాలామంది అయితే ఇలాగే ఒత్తుకుంటూనే రొట్టె చేసుకుంటారు. బట్ నేను ఒక 50% సర్కిల్ చేసుకున్న తర్వాత నేను దాని మీద ఇలా పాముకుంటాను అనమాట బెల్లంతో, అంటే రొట్టెల కర్రతో చేసుకుంటాను. చాలా లైట్గా చేసుకుంటేనే మనకి రొట్టి ఇరగకుండా ఉంటుందన్నమాట. సో ఇదండి జొన్న రొట్టి రెసిపీ. చాలా సింపుల్, చేసే కొద్దీ మనకి అలవాటు అయిపోతుంది. నేను చేసే కొద్దీ నాకు అలవాటు అయిపోయింది. మొదట్లో నాకు రొట్టి ఇరిగిపోయేది, బట్ ఉండే కొద్దీ నాకు ఈజీ అయిపోయింది అనమాట. సో సాఫ్ట్గా మనకి కావాల్సినంత షేప్లో రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని ఐరన్ కాస్ట్లో కాల్చుకుంటే మనకి కూడా ఐరన్ ఈ విధంగా కూడా లభిస్తుంది అనమాట. కొద్దిగా ఒక 5 ml ఒక చిన్న స్పూన్తో ఘీ అప్లై చేసుకోవడం కంపల్సరీ అనమాట. వీటిల్లోకి జొన్నలు, ఎలాంటి వీట్స్ కార్బ్స్ తీసుకున్నప్పుడు దాంట్లో కొంచెం గుడ్ ఫ్యాట్ యాడ్ చేసుకుంటే మనకి ఇన్సులిన్ కూడా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో కార్బ్స్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ వేసుకోవడం మర్చిపోకండి. సో మన సాఫ్ట్ జొన్నల రొట్టెలు రెడీ అనమాట. నెక్స్ట్ కర్రీలోకి నేను క్యాబేజీ శనగపప్పు చేస్తున్నాను. శనగపప్పు ఒక 100 గ్రాములు తీసుకుని నైట్ అంతా సోక్ చేసుకున్నాను, లేదా అట్లీస్ట్ 2 hours అయినా సోక్ చేయాలి. ఈ లెగ్యూమ్స్ అంటారు వీటిని, అంటే రాజ్మా అని, ఇవన్నీ కూడా సోక్ చేసుకుని తింటే మంచిది. వీటిల్లో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో సోకింగ్ కంపల్సరీగా చేయాలన్నమాట, లేదా మనకి మన పొట్టలోకి గుడిగుడా చేస్తుంది అనమాట. సో అందుకని నేను సోక్ చేసుకుంటాను. 100 గ్రామ్ శనగపప్పుకి నేను న్యూట్రిషన్ వాల్యూ చెప్పాను కదా, స్క్రీన్లో ప్లే చేశాను. అలాగే ఒక 200 గ్రామ్ క్యాబేజీకి న్యూట్రిషన్ వాల్యూ నేను స్క్రీన్లో ప్లే చేస్తున్నాను. క్యాబేజీ కూడా చాలా చాలా తక్కువ ఫ్యాట్ ఉన్న అండ్ లో క్యాలరీ ఉన్న క్యాబేజీ అంటే వెజిటేబుల్ అనమాట. సో మన డైట్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. వాటిల్లో పాటు ఇలా శనగపప్పులు వేసుకుంటే కనుక మనకి ఒకటే కర్రీలో ఒకటే దెబ్బలో మనకి ఫైబరు, ప్రోటీను అన్నీ అందుతుంది. అండ్ రాజ్మా, శనగపప్పు వీటిల్లో గుడ్ సోర్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. సో మన డైట్లోకి లెంటిల్స్, లెగ్యూమ్స్ యాడ్ చేసుకోవడం చాలా మస్ట్ అనమాట. ఐరన్ కూడా లభిస్తుంది, మంచి ప్రోటీను, ఐరన్ అండ్ ఫోలిక్ ఎక్కువ ఉంటుందన్నమాట. రొట్టి చూసారా అస్సలు సాగట్లేదు, అందుకే గ్లూటెన్ ఫ్రీ రొట్టి అంటారు. వెయిట్ లాస్కి, థైరాయిడ్స్ వాళ్ళకి అండ్ షుగర్ వాళ్ళకి ఈ రొట్టీస్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చాలా ఈజీగా తెగిపోతుంది, సాగదు. సో తొందరగా అలాగే బ్రేక్ డౌన్స్ అవుతాయి అనమాట మన పొట్టలోకి వెళ్ళేటప్పటికి కూడా. అండ్ ఇక్కడ కర్డ్ తీసుకున్నాను 250 గ్రామ్. ప్రతి రోజున నేను 250 గ్రామ్ కర్డ్ తీసుకుంటాను. అంటే లంచ్లో అయినా తీసుకుంటా, లేదా ఏదో ఒక టైంలో అయినా సరే, మొత్తం మీద ఓవరాల్గా పర్ డేనా నేను 250 గ్రామ్ కర్డ్ని కన్జ్యూమ్ చేస్తాను. వాటితో పాటు కుకుంబర్ తీసుకుంటాను. అండ్ ఈ నైట్ కూడా కాదు, ఈవినింగ్ మేము మోస్ట్లీ 7 to 8 లోపు మేము డిన్నర్ చేస్తాం. సో 6 వరకు మేము ఏమి తినాం మోస్ట్లీ. మన లంచ్ చేసిన తర్వాత టీ, కాఫీ తాగుతాం, అంతకుమించి ఏమీ తీసుకోమన్నమాట. సో బాగా ఆకలేస్తూ ఉంటుంది, క్రేవింగ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే నేను షార్ట్ కట్లో చెప్పాలంటే ఈవినింగ్ స్నాక్స్ కమ్ డిన్నర్ అనమాట. సో ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేటప్పుడు మనం బయటకు వెళ్ళి తినే కంటే డిన్నర్ ఫినిష్ చేసాం అనుకోండి, హెవీ గుడ్ క్వాలిటీ ఆఫ్ మన క్రేవింగ్స్ తగ్గుతుంది అండ్ డిన్నర్ కూడా మంచిగా ఫుల్ఫిల్ అవుతుంది. నేను చాలా వ్లాగ్స్లో నేను బేకర్ డజన్స్ వాళ్ళ గురించి చెప్పాను. ఒక ఆవిడనమాట ఆదిత్య హండా, ట్విన్స్ బేబీకి మదరు. ఇది హోల్ వీట్తో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో బ్రెడ్ అని, పావుబాజీ అని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో నేను అదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో పావుబాజీకి ఆ పావుబాజీ తీసుకున్నాను. వాటిల్లోకి ఒక టమాటో, క్యారెట్, ఒక బీట్రూట్ అన్నీ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. మరీ ఎక్కువ బాయిల్ చేయలేదు, అంటే లైక్ స్టీమ్ లాగా చేసుకున్నాను అనమాట. వాటర్ వేసి ఉడికించేసాను అంతే. కుక్కర్లో కాకుండా నార్మల్ వాటర్ వేసి ఉడికించాను. ఏదైతే ఉడికించిన వాటర్ ఉందో ఆ వాటర్ని పక్కన పెట్టాను, పాడేయలేదు. దీనిలో యూస్ చేద్దాం. ఒక 10 గ్రామ్ బటర్ తీసుకున్నాను, బటర్తో చేస్తున్నాను. బటర్ తీసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని అండ్ మిగతా అన్నీ కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో పక్కన పెట్టుకున్నామో ఆ వాటర్ కూడా యాడ్ చేస్తాం. అండ్ అలాగే దీంట్లో మార్నింగ్ నేను చేసిన క్యాబేజీ శనగపప్పు కొద్దిగా మిగిలిపోయిందనమాట, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఒకటే దెబ్బలో కూడా మళ్ళీ ఇక్కడ ప్రోటీన్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట. సో కర్రీస్ ఏమైనా మార్నింగ్ మిగిలిపోతే నేను రోటీస్లోకి వీటిల్లోకి ఇలా యాడ్ చేసేస్తూ ఉంటాను. సో ఆ వాటర్ కూడా వేసేసి బాగా కుక్ చేస్తానన్నమాట. కొంచెం కుక్ అయ్యాక ఒక 10 minutes కుక్ అయ్యాక కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది కదా పావుబాజీ ఇంట్లోనే. సో దీంట్లో ఒక స్పూన్ ధనియా, ఒక 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్
డ్రై మ్యాంగో పౌడర్ అనమాట, కొంచెం చట్పటా యాడ్ అవ్వడం కోసం, అండ్ కొద్దిగా ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం కసూరి మేతి వేసుకున్నాను అనమాట. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ నేను బయట జనరల్గా చేస్తారనమాట, ఆ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటంటే కొంచెం రెడ్ చిల్లీస్ హాట్ వాటర్లో సోక్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక 2 లాంగ్ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అంటారనమాట, అంటే కారం ఉండదు, జస్ట్ రెడ్ కలర్ ఉంటుంది అంతే. కొద్దిగా ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర స్టెమ్స్, కాడలు వేసుకుని మిక్సీ చేసుకున్నాను. దాన్ని ఒక 10 గ్రాముల ఘీతో, ఒక 10 గ్రామ్ ఘీలో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇది ఫ్రై చేసి పచ్చివాసన పోయాక దీంట్లో వేసేసేయాలి, అంతే. చాలా టేస్టీగా, బయట స్ట్రీట్ సైడ్ తినేంత టేస్టీ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. సో ఇదే చాలా హెల్తీగా, చాలా తక్కువ ఆయిల్లో, చాలా తక్కువ ఆయిల్తో మన పావ్ భాజీ రెడీ అయిపోయింది. ఒక పావ్ భాజీలో దాన్ని హాఫ్ స్లైస్ చేసి ఒక 2 గ్రామ్స్ బటర్తో దాన్ని కొంచెం షాలో ఫ్రై చేసుకున్నాను, బన్స్ని ఫ్రై చేసుకున్నాను. అంతేనండి. నేను ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్గా 20 గ్రామ్స్ ఆఫ్ బటరు అండ్ 10 గ్రామ్స్ ఆఫ్ ఘీ యూస్ చేశాను, అంతే. సో అందుకని నాకు ఒమేగా 6 రేషియోని ఇక్కడ నేను బ్యాలెన్స్ చేసుకోగలను. ఎందుకంటే బన్లో రిఫైన్డ్ ఆయిలే యూస్ చేస్తారు, పామ్ ఆయిల్ యూస్ చేయరు, బట్ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తారు. సో ఇక్కడ నాకు హెల్దీ వేగా నా ఒమేగా 6 ఒమేగా 3ని బ్యాలెన్స్ చేసుకుని తిన్నాను. అండ్ బటర్ కూడా మన బోన్స్కి చాలా మంచిది. బటర్ కూడా మన డైట్లోకి గుడ్ క్వాలిటీ ఆఫ్ A2 కావ్ బటర్ ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుంది, అది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగు. సో నా ఐరన్, నా ఫోలిక్, నా ప్రోటీను ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని తిన్నాను. ఎప్పుడైతే మనం ప్రోటీన్ ఫైబర్ని దృష్టిలో పెట్టుకుంటామో ఆటోమేటిక్గా ఐరన్, ఫోలిక్ కూడా మనం పర్ డే మంచిగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఎగ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఒమేగా 3, ఒమేగా 6 బ్యాలెన్స్ అవుతుంది. ఐరన్, జింక్, మ్యాగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. సో ఒకటి ప్రోటీన్ మీద గుడ్ క్వాలిటీ ఆఫ్ కార్బ్స్, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫైబర్లో మనం దృష్టి పెట్టుకుంటే డెఫినెట్గా మనకు కావాల్సినంత ఐరన్ కూడా అందుతుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్లో అన్నింటిలో కూడా నాన్ హిమ్ ఐరన్. సో నేను అందుకే లెమన్స్, వైటమిన్ సిలో కూడా దృష్టి పెడతాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూన్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.